హాయ్ అండి. మన ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో. నేను ఇంకా సగం ఉంది కలవాలి అని చెప్పాను కదండి. సగం కలిసేసిన, ఇంకా సగం ఉంది. అది కలిస్తే అయిపోద్ది. ఇంకా మళ్ళీ 15 రోజుల వరకు మనం కలవనవసరం లేదు గడ్డి. చూడండి, ఇందులో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చెట్లే ఉన్నాయి. గడ్డి చెట్లు అవి. ఇది బీట్రూట్ అండి, బాగా ఊరింది, తీయాలి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ప్లీజ్ లైక్ కొట్టండి వీడియో చూసి. ఇది చూడండి, మిరప చెట్టు గింజ పడ్డది, అదే మొలిసింది. ఇది గంగవారకూర చెట్టు. ఇది గునుగు అండి, మనం బతుకమ్మకు పేరుస్తాం కదా, గునుగు అదండి చెట్టు. చూడండి ఎంత బాగా వచ్చినాయో మిరప చెట్లు. ఇది గోర్చిక్కుడు చెట్టు అండి. ఇది నా ఎత్తుందండి, మొలకలు తిరుక్కుంటూ ఇంత పొడుగు పెరిగింది. దీనికి ఒక కట్టే వాతితే మంచిగా కాయలు బాగా వస్తుంది. ఇలాంటివి ఒక 5-6 ఉన్నాయి చెట్లు. అన్నీ ఇలాగే అయినాయి, పెద్దగా పెరిగినాయి. కింద పడుకొని మరీ పైకి లేసినాయి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇది బొబ్బరి చెట్టు అండి, ఒక్కటే ఉంది, కాయ అయితే మంచిగా కాసింది. ఇది బర్రె బచ్చల కూర అంటారండి మా సైడు. ఇది ఎర్ర బర్రె బచ్చల కూర, తెల్ల బర్రె బచ్చల కూర కూడా చూపిస్తా. దీన్ని గలిజేరు మొక్క అని కూడా అంటారు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, ఇది కాడ రెడ్గా ఉంటే ఎర్ర గలిజేరు చెట్టు, ఈ కాడ తెల్లగా ఉంటే తెల్ల గలిజేరు చెట్టు అంటారు. ఇది పప్పులో వేసుకుంటారు, చాలా మంచిది మనకి హెల్త్కి. మీరు ట్రై చేయండి. నేను అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను దీన్ని పప్పులో. మన ఆకుకూరలు వేసినట్టే వేయాలి. చూడండి బీట్రూట్ ఎంత బాగా ఊరిందో. ఇదంతా కలవాలండి ఇవాళ. కలుస్తూ కబుర్లు చెప్పుకుంటూ. చూడండి, ఇది నాల ఉసిరి అంటారండి. ఈ నాల ఉసిరి వెనక సైడు, ఆకు వెనక సైడు చిన్న చిన్న కాయలు ఉంటాయి, అది నాల ఉసిరి అంటారు. దీన్ని మనం మంచిగా పసుపు వేసి ఈ ఆకుని నూరి గాయాలు ఉన్న చోట, పుండ్లు ఉన్న చోట, మళ్ళీ చర్మం దురద ఉన్న చోట ఇది రాస్తే తగ్గిపోతుంది. చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న చెట్టు అది. చూడండి, అక్కడక్కడ మొలుపు బాగా ఉంది. తుంగ అండి ఇది. తుంగ ఒక గడ్డ ఉంటే 7 గడ్డలు పుడతాయి అట దానికి. ఇది గంగవాలు కూర అండి, దానికి అదే మొలుస్తున్నాయి అన్నీ. ఫామ్లో పెట్టడం తక్కువ, మొలవడం ఎక్కువ. నారు పోయకున్నా, నీరు కట్టకున్నా వాటికి అవే మొలుస్తున్నాయి, వాటికి అవే పెరుగుతున్నాయి. నేనైతే మంచిగా వండుకుంటున్నా తీసుకెళ్ళి అన్ని ఆకుకూరలని. ఒక 15 రోజులు అయితే చాలు, గడ్డి చాలా పడుతుంది, కలవడం అవుతుంది. ఇందులో తోటకూర అయితే చెప్పలేమండి, ఇక చాలా మొలిసింది. చూడండి ఎంత వారిందో. ఇది తెల్ల గలిజేరు చెట్టు, ఇంత వెడల్పు వారింది. ఇది అల్లం అండి. నేను అల్లం కొంచెం నాటితే మంచి చెట్లు వచ్చినాయి అవి. అల్లం కూడా చాలా మంచిది కదా మన హెల్త్కి. టీలో వేసుకోవచ్చు. పచ్చి అల్లంని కషాయంగా కూడా చేసుకొని తాగొచ్చు. ఇది చూసారా ఎప్పుడైనా? చిన్నప్పుడు మనం ఇది రిక్క తీసి మనం గొలుసుల్లాగా కట్టుకునేది. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ జ్ఞాపకాన్ని. పల్లి చెట్లు అక్కడక్కడ పెట్టాను కదా. ఇది కనకాంబరం చెట్టు అండి. ఇవాళ నేను కొంకతోని కలుస్తున్నా. కొన్ని దోస చెట్లు కూడా ఉన్నాయండి, దోసకాయలు పడ్డాయి, 2 పడ్డాయి. ఇది కాకర చెట్టు అండి, దానికి అదే మొలిసింది, పారుతూనే ఉన్నది. ఇది రామ సీతాఫలం చెట్టు, దానికి మంచిగా వారిందండి, పువ్వు కూడా వచ్చింది ఒకటి. మంచి ఎంత నీట్గా నిగనిగా అంటూ వారింది చూడండి. బీర చెట్లు నేను పెట్టినా అండి. ఇవి చామంతి చెట్లు, ఇటు పుదీనా చెట్లు. ఈ పుదీనా
అప్పుడప్పుడు తీస్తూనే ఉంటా, అందుకని అంత పలసగా అయిపోయింది. చూడండి, ఇదంతా అయిపోయింది మీతో ముచ్చట పెట్టుకుంటా. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ఇందులో తోటకూరనే ఎక్కువ ఉందండి, చాలా ఉంది. లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్.